గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము సిహెచ్ఎస్ఎల్ సంబంధించిన కొన్ని షిఫ్ట్ 1కి సంబంధించిన కొన్ని ఎగ్జామినేషన్ పేపర్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ మనము 12th 13th కూడా డిస్కస్ చేసాము. ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ షిఫ్ట్ ఏదైతే వేరియస్ రిసోర్సెస్ నుంచి వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది కంపైల్ చేయడం జరిగింది. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్లాండ్ బాడీ ఆఫ్ వాటర్ ఇట్ లైస్ టు ద ఈస్ట్ ఆఫ్ కాకాస్ మౌంటైన్స్. అంటే ఇది ఏమైనా క్వశ్చన్ అడిగాడంటే ఏది ఈ విధంగా లార్జెస్ట్ ఇన్లాండ్ బాడీ అని చెప్పి ఒక కాస్పియన్ సీ దీని ఆన్సర్ అనమాట. అదేవిధంగా మొహంజోదారో ఈ ఎక్స్కవేటరీ ఉన్నాయి కదా, మొత్తం ప్లేసెస్ అనేది ఎక్కడ ఉన్నాయని అడిగాడు అనమాట. ఇది లర్కానా డిస్ట్రిక్ట్, సింధ్, పాకిస్తాన్లో ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా డెమోక్రసీ అనే వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు అని అడిగాడు. ఇది గ్రీక్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే షగున్ యోజన అనేది ఏ స్టేట్లో లాంచ్ చేయడం జరిగిందని అడిగాడు. అది పంజాబ్లో ఇది లాంచ్ చేయడం జరిగింది. మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు ఇండియాకి అంటే ఆ టైంలో మనకి చూసినట్లయితే లార్డ్ క్యానింగ్ అనేవాడు మనం తెలుసుకోవచ్చు. వసుంధర శిఖర్ సమ్మేళన్ అనేది ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లో జరిగిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనకు తెలుసు కదా. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ఎవరు కనుగొన్నారంటే జోసెఫ్ అనే అతను కనుగొన్నాడు అనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ ద మెయిన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్టింగ్ అని మనం తెలుసుకోవచ్చు. 2019 నేషనల్ స్పోర్ట్స్ అవార్డు అనేది ఎవరికి రావడం జరిగిందంటే దీపక్, ఇక్కడ ఆప్షన్లో బజరంగ్ పునియాకి రావడం జరిగింది. దాంతోపాటు దీప మలిక్ కూడా తనకు రావడం జరిగింది. బట్ ఆప్షన్లో మాత్రము బజరంగ్ పునియా అని ఇచ్చాడు. వరల్డ్ క్యాన్సర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? 4th ఫిబ్రవరి ఈ విధంగా వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ వాళ్ళు ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. గౌతమ్ బుద్ధ తన మొట్టమొదటి సెర్మన్ ఎక్కడిచ్చాడంటే సారనాథ్లో ఇవ్వడం జరిగింది. టాటారిక్ యాసిడ్ దేంట్లో ఉంటుందంటే టామరిండ్, చింతపండులో ఉంటుంది. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాయడం జరిగింది. చిన్కన్కరీ ఎంబ్రాయిడరీ అనేది ఎక్కడ ఫేమస్ అంటే ఇది ఉత్తరప్రదేశ్ యొక్క క్యాపిటల్ లక్నోలో చాలా ఫేమస్. దీన్నే మనము నవాబోంక షహర్ కూడా పిలుస్తారు. అట్కామా డెజర్ట్ అనేది చూసినట్లయితే ఇది ఎక్కడ ఉందంటే సౌత్ అమెరికాలో ఉందని మనం తెలుసుకోండి. దేన్ని స్ట్రేంజర్ గ్యాస్ అంటారంటే క్సీనాన్ని ఈ విధంగా స్ట్రేంజర్ గ్యాస్ అని అంటారు. ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేది ఒక ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అనమాట. ఇది చూసినట్లయితే మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. గోరఖ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడుందిరా అంటే గోరఖ్పూర్లో మనం చూడవచ్చు. అంటే హర్యానా స్టేట్ అని అడిగాడు. ఇక్కడ ఏ స్టేట్ ఈ విధంగా కాడలు యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎక్కువగా ఇది ఎవరికంటే ఫిషర్మెన్ వాళ్ళకి సంబంధించి. ఇది ఉడిపి డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటకలో ఇది ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ వీళ్ళు ఈ కడలు యాప్ అనేది వాళ్ళ కోసము క్రియేట్ చేయడం జరిగింది. కీతం లేక్ అనేది దీన్ని మనము సూర్ సరోవర్ లేక్ అడిగాడు అనమాట. సూర్ సరోవర్ లేక్ ఎక్కడ ఉంది అని అంటే ఇది మనము ఉత్తరప్రదేశ్లో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. విన్నర్ ఆఫ్ యాషెస్ సిరీస్ 2019 ఇక్కడ చూసినట్లయితే ఎవరి మధ్యలో జరిగిందంటే ఆస్ట్రేలియా అండ్ యూకే మధ్యలో జరిగిందని మనం తెలుసుకోవచ్చు. క్వశ్చన్ కూడా ఇదే అడిగాడు అనమాట. ప్రైమ్ మినిస్టర్ ఎవరికి ఈ విధంగా మొరార్జీ దేశాయికి ఏమైందంటే ఇతనికి నిషానే పాకిస్తాన్ అనమాట హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ పాకిస్తాన్గా ఇవ్వడం జరిగింది. ఇతను మనం చూసినట్లయితే ఇతను ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నాడు. అతనికి ఈ విధంగా రావడం జరిగింది. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియా భారతరత్న అనేది ఫ్రంటైర్ గాంధీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కి పాకిస్తాన్ ఇతను తనకి ఈ విధంగా భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. 2019 ప్రో కబడ్డీ లీగ్ అనేది విన్నర్స్ ఎవరని అడిగాడు. బెంగాల్ వారియర్స్ విన్నర్స్ అని తెలుసుకోవచ్చు. అదేవిధంగా యాక్ట్ 1971 దీన్ని చూసినట్లయితే ఈ 21st అమెండ్మెంట్ ప్రకారము అబాలిష్డ్ అండ్ ఆల్ రైట్స్, లయబిలిటీస్ అండ్ ఆబ్లిగేషన్స్ అని మనం తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. కామాఖ్య గుడి దగ్గర అంబుబాచి ఫెస్టివల్ అనేది అడగడం జరిగింది. అదేవిధంగా హరిఘర్ జల్ యోజన అనేది 2024 వరకు ప్రతి ఇంటికి ఉండాలని చెప్పి ఇది ఈ బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట.
గోల్కొండ ఫోర్ట్ ఎక్కడుందంటే హైదరాబాద్లో ఉంది, కట్టించింది కుతుబ్ షాహీ. డ్యూరాండ్ కప్ దీనికి సంబంధించింది అడిగాడు, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రియాంబిల్ మనకు తెలుసు. ఈ ప్రియాంబిల్ అనేది మనం చూసినట్లయితే 26 నవంబర్ 1949 ఇది అడాప్ట్ చేయడం జరిగింది. క్వశ్చన్ ఏమని అడిగాడంటే ఎప్పుడు ఎఫెక్ట్లోకి వచ్చిందని అడిగాడు. దట్ ఈస్ 26 1950లో చెప్పుకోవచ్చు. కేశబ్ చంద్ర సేన్ అనేది అతని గురించి అడిగాడు అనమాట. అతను ఒక హిందూ ఫిలాసఫరు అండ్ సోషల్ రిఫార్మరు హూ అటెంప్టెడ్ టు ఇన్కార్పొరేట్, అంటే దాంట్లో క్రిస్టియన్ థియాలజీ అనేది మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. ఇన్కార్పొరేట్ అంటే యాడ్ చేయడం అనమాట. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ మరియు ఆత్మీయ సభ 1914లో ఇతను స్థాపించడం జరిగింది. ఇదే విధంగా 51st టైగర్ రిజర్వ్ అనేది ఇండియాలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే తమిళనాడులో మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే బార్క్లీస్ ప్రకారము ఈ ఫినాన్షియల్ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది ఈ ఇండియాకి పర్సంటేజ్ ఎంతంటే -6.4% అనేది అయిపోయింది. ఫ్రమ్ -6 నుంచి ఈ విధంగా దిగజారిందనమాట. అదేవిధంగా డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఇక్కడ ఏంటంటే హూ విల్ లాంచ్ ద ఎర్త్ షార్ట్ ప్రైజ్ టు మోటివేట్ ద న్యూ సొల్యూషన్ టు ట్యాకల్ ద క్లైమేట్ క్రైసిస్, దట్ ఈస్ డ్యూక్ ఆఫ్ బ్రిడ్జ్ అని మనం కేంబ్రిడ్జ్ అని మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు ఈ విధంగా ఎర్త్ షార్ట్ ప్రైజ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. 33% ఆడవాళ్ళకి రిజర్వేషన్ అనేది ఏ స్టేట్లో ఇవ్వడం జరిగిందంటే పంజాబ్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యూనివర్సల్ చిల్డ్రన్స్ డే లేదా వరల్డ్ చిల్డ్రన్స్ డే అని ఎప్పుడు జరుపుకుంటారంటే 20 నవంబరు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ క్వశ్చన్స్ ఇచ్చాడనమాట. డోంట్ వరీ, వాట్ ఎవర్ ద కంటెంట్ అది చదవాలనుకుంటే చదవండి, బట్ నేను అడిగే క్వశ్చన్స్ అనేది ఈ విధంగా ఇచ్చాడు. రిహాన్ డ్యామ్ అనేది ఇది మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో ఉంది, పిప్రీ దగ్గర. ఇది మనం చూసినట్లయితే ఏ నది పైన ఉందంటే రిహాంద్ రివర్ అనమాట. ఇది ఒక ట్రిబ్యూటరీ ఆఫ్ సోన్ రివర్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా 1927లో ఈ విధంగా సైమన్ కమిషన్ అని సెటప్ చేయడం జరిగింది. 28లో ఇది ఏమైందంటే కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్ ఇన్ బ్రిటన్స్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఇంప్రెషన్ పొజిషన్, అప్పుడు ఇది ఎక్కువ ఫోర్స్లోకి రావడం జరిగిందనమాట. సైమన్ గో బ్యాక్లో లాలా లజపత్ రాయ్కి గుండె మీద కొట్టింటే అతను చనిపోవడం జరిగింది లాహోర్లో. యూఆర్ఎల్ అబ్రివేషన్ అడిగాడు, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని తెలుసుకోండి. బైల్ జ్యూస్ సెక్రెట్ చేసేది ఏంట్రా అంటే లివర్ సెక్రెట్ చేస్తుంది. సాంచి స్తూప కన్స్ట్రక్ట్ చేసినది ఎవర్రా అంటే అశోకుడు. అక్బరు కింగ్ ఎప్పుడయ్యాడంటే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ 1556లో కింగ్ కావడం జరిగింది. బ్లడ్ యొక్క pH వాల్యూ చూసినట్లయితే 7.40 అని మనం తెలుసుకోవచ్చు. అక్బర్ యొక్క సమాధి ఎక్కడుందంటే సికంద్రాలో ఉంది. ప్రతిభారాయ్ అనే ఆమెకి 47వ జ్ఞానపీఠ అవార్డు అనేది 2011లో రావడం జరిగింది. అచ్యుతానందన్ నంబూదిరి ఎవరైతే ఉన్నారో కేరళ అతను 55వ అవార్డు గెలవడం జరిగింది. లిటరేచర్ ఫీల్డ్లో ఇది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ప్రకారం 1951లో ఇది జరగడం జరిగిందనమాట. సో చూసినట్లయితే 10th May 1951 ఇది ఎనాక్టెడ్ బై పార్లమెంట్ ఇన్ 18 June 1951 అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అడిగాడు. మలాలా యూసఫ్జాయ్ పాకిస్తాన్ నుంచి 17 సంవత్సరాలకి ఆమెకి ప్రైజ్ అనేది ఎవరితోటి కైలాస్ సత్యర్థితోటి షేర్ చేసుకోవడం జరిగింది. ఈ బైల్ జ్యూస్ అనేది లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇండియా ఒలింపిక్ ఎంటర్ అయిన ఇయర్ ఏదైనా అంటే 1920లో ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. లాంగెస్ట్ కెనాల్ ఇండియాలో ఏంట్రా అంటే ఇందిరాగాంధీ కెనాల్ అని చెప్పుకోవచ్చు. వీటి యొక్క లెంగ్త్ 649 కిలోమీటర్స్ చూడండి. సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది నర్మదా నది పైన మనం చూడొచ్చు. అక్కడే మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా మనం చూడొచ్చు. యుఎన్ఓ మెంబర్స్ ఎన్ని ఉన్నారంటే ఆప్షన్ ప్రకారం 193 ఉన్నాయని తెలుసుకోండి. నేషనల్ కన్జర్వేషన్ ఎనర్జీ డే అనేది 14 డిసెంబరు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. గాంధీ సాగర్ డ్యామ్ అనేది వన్ ఆఫ్ ద 4 మేజర్ డ్యామ్స్ ఆన్ ఇండియాస్ చంబల్ రివర్. ఇది ఎక్కడుందంటే మందసౌర్ అండ్ నీమ్చక్ డిస్ట్రిక్ట్లో మధ్యప్రదేశ్లో ఇది గాంధీ సాగర్ డ్యామ్ అనేది మనము చూడొచ్చు. సిటిజన్ ఢిల్లీ మై టైమ్స్ మై లైఫ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే షీలా దీక్షిత్. ఇంతకుముందు ఆమె చీఫ్ మినిస్టర్ ఆఫ్ న్యూఢిల్లీ ఉండేదన్నమాట. సైమన్ కమిషన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. 1927లో దీన్ని సెటప్ చేయడం జరిగిందనమాట. అక్టోబర్ 2014 చూసినట్లయితే ఈమెకి పీస్ ప్రైజ్ రావడం జరిగింది. ఇది మనం డిస్కస్ చేసుకున్నాము. ఒక ఇన్సాట్ 1A అనేది ఒక ఇండియన్ కమ్యూనికేషన్ శాటిలైట్ అనమాట.
ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ లాంచ్డ్ ఇన్ 1982. ఇట్ వాజ్ ఆపరేటెడ్ ఇన్ జియోస్టేషనరీ ఆర్బిట్ అట్ లాంగిట్యూడ్ 74 degrees అని మనం తెలుసుకోవచ్చు. ఓవరాల్ ఇది చూసినట్లయితే INSAT-1A అనేది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్గా గుర్తుంచుకోండి. క్వశ్చన్ అడిగిండేది ఎప్పుడు ఈ విధంగా లాంచ్ చేయడం జరిగిందంటే 1982లో. అమీర్ ఖుష్రోని ప్యారెట్ ఆఫ్ ఇండియా అంటారు. సో ఇతను అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క పోయెట్ అని మనం తెలుసుకోవచ్చు. వరల్డ్ వాటర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే 22 మార్చు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. డ్యూరాండ్ కప్ చూసినట్లయితే 2019 ఎవరు గెలిచారంటే గోకులం కేరళ అనే వీళ్ళు ఈ విధంగా టీం అనేది ఈ గెలవడం జరిగిందన్నమాట. డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ కప్ ఇది ఎప్పుడు ఇనిషియేట్ చేయడం జరిగిందంటే 1888లో దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫేమస్ డివోటీ ఆఫ్ కృష్ణ మీరాబాయ్ అనేది ఫస్ట్ ఇండియన్ ఉమెన్. ఆమె పేరు మీద ఈ విధంగా పోస్టల్ స్టాంప్ అనేది 1952లో ఇది స్టాంప్ చేయడం జరిగిందనమాట. ఆ కాయిన్స్ మీద కీ సైన్స్ ఆఫ్ భక్తి మూమెంట్ అని మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటి సత్యాగ్రహ గాంధీ చేసిన సత్యాగ్రహ ఏంటంటే చంపారన్ సత్యాగ్రహ అని గుర్తుంచుకోండి. బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్గా కన్వర్ట్ అవుతుంది ఎప్పుడైతే అది యాసిడ్ తోటి రియాక్ట్ అవుతుందో. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్, రెండవ ప్రెసిడెంట్గా గుర్తుంచుకోవాలి. డ్యూరాండ్ అనేది ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో మనం చూడొచ్చు. షహీద్ దివస్ అనేది 30 జనవరి ఎప్పుడైతే గాంధీ చనిపోయాడో ఆ రోజు ఈ షహీద్ దివస్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. దిబ్రూ సాయిక్వా మానస్ అనేది ఇవన్నీ ఏంటంటే ఒక పార్క్స్ అన్నమాట. ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్ అనేది మనము అస్సాంలో ఉందని మనం తెలుసుకోవచ్చు. తాన్జేన్ అవార్డ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే మధ్యప్రదేశ్లో ఇది ఈ అవార్డ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మ్యాగ్నస్ కార్ల్సన్ అనేవాడు ఈ విధంగా టాటా స్టీల్ టోర్నమెంట్ 2021 ఇతను గెలుచుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా మహాపరినిర్వాణ అంటే పూర్తిగా ఈ విధంగా అంటే చనిపోవడం అనమాట. ఎలా అంటే కుషినగర్లో మన గౌతమ్ బుద్ధుడు సిద్ధార్థుడు చనిపోయాడని చెప్పుకోవచ్చు అనమాట. అతను ఈ విధంగా మహాపరినిర్వాణ ఎవరికి సంబంధించింది అని అడిగాడు అనమాట. అది గౌతమ్ బుద్ధుడికి సంబంధించింది. సల్లేఖన అంటే మహావీరుడు అని చెప్పుకోవచ్చు. అంటే అన్నం తినుకోకుండా అట్లే కూర్చొని ప్రాణత్యాగం చేసేదన్నమాట. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అనేది 1192లో గురిడాస్ అగైనెస్ట్ ద చమనాస్ అండ్ దేర్ అలైస్ నియర్ టెరైన్ మీరు చూడొచ్చు. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అనేది సిమెంట్లో మనకి సున్నం అనేది ఉంటుంది అనమాట. దాంతోపాటు ఈ విధంగా డిఫరెంట్ మీరు చూడండి చాలా బాగుంటాయి. సిమెంట్లో మనం చూసినట్లయితే వాటరు, సల్ఫేటు అండ్ ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట. అక్కడ జనరలీ యాక్సెప్టెడ్ దట్ ఆగ్రా వాజ్ బోత్ అన్ యాన్షియంట్ సిటీ ఫ్రమ్ ద టైమ్స్ ఆఫ్ ద మహాభారత. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడంటే ఆగ్రాని ఎవరు కట్టించాడు అని అడిగాడు అనమాట. ఇక్కడ సికందర్ లోడి ఈ విధంగా ఆగ్రాని కట్టించడం జరిగింది. ఆర్టికల్ 2021 ప్రకారము కెనాట్ బి నల్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఆర్టికల్స్ అనేది ఖచ్చితంగా రూల్లో ఉంటాయన్నమాట. 2021 ఆర్టికల్స్ మాత్రము. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే హైదరాబాద్లో ఉందని చెప్పుకోవచ్చు. ఏ మైక్రో ఆర్గానిజము యాక్ట్స్ యాజ్ ఏ బయోలాజికల్ ఇండికేటర్ ఫర్ ద సల్ఫర్ డయాక్సైడ్ పొల్యూషన్ అంటే ఇది బయోలాజికల్ ఇండికేటర్గా మనకి లైకెన్స్ ఈ విధంగా యాక్ట్ చేస్తాయని చెప్పి మనం తెలుసుకోవచ్చు. హాలిటోసిస్ అంటే ఏంటంటే ఇది ఒక బ్యాడ్ బ్రీత్కి సంబంధించిన ఒక రోగం అనమాట. హాలిటోసిస్ దేన్ని ఫూల్స్ గోల్డ్ అంటారంటే ఐరన్ సల్ఫైడ్ని ఫూల్స్ గోల్డ్ అంటారని మనం గుర్తుంచుకోండి. హాటెస్ట్ స్టార్ దాని యొక్క కలర్ ఎలా ఉంటుందంటే బ్లూ అని మనం గుర్తుంచుకోవాలి. ఇండియన్ స్టేట్ ఈజ్ నోన్ ఫర్ ద మీటింగ్ పాయింట్ ఆఫ్ మ్యాంగలాయిడ్స్ అండ్ కాక్సాయిడ్ అంటే అస్సాం అని గుర్తుంచుకోండి. ఇది ఒక ఇండియన్ స్టేట్. ఏది ఈ విధంగా మీటింగ్ పాయింట్ ఆఫ్ మ్యాంగలాయిడ్స్ అండ్ కాక్సాయిడ్ అంటే అస్సాం అని గుర్తుంచుకోండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ దట్ ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. దిస్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 19 ప్రకారము ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మరియు ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎవరిని పిలుస్తారంటే మైకెల్ ఫారడేని ఈ విధంగా పిలుస్తారనమాట. ద ఇన్వెంటర్ ఆఫ్ కాపీ అండ్ పేస్ట్ ఇన్ కంప్యూటర్ ఇన్వెంటెడ్ బై అంటే లారీ టెస్లర్ అనే అతను ఈ విధంగా కాపీ అండ్ పేస్ట్ అనేది మన కంప్యూటర్లో చూసినట్లయితే Ctrl+C Ctrl+V అంటారనమాట. మ్యాంగనీయస్ ఈజ్ వెల్ నోన్ కమ్యూనిటీ అనమాట. ఇది ఎక్కువగా మనము నార్త్ వెస్ట్ ఇండియన్ మ్యూజికల్ ట్రెడిషను వాటికి సంబంధించి అని గుర్తుంచుకోండి.
ద రేంజ్ దట్ అరైజెస్ ఇన్ ఈస్టర్న్ గుజరాత్ నియర్ ద అరేబియన్ సీ కోస్ట్. ఏంట్రా అంటే ఇది సాత్పురా రేంజ్ అనమాట. రన్నింగ్ ఈస్ట్ త్రూ మహారాష్ట్ర అండ్ ఎంపీ టు ఛత్తీస్గఢ్ అని చెప్పుకోవచ్చు అనమాట. డెక్కన్ ప్లాట్ జనరల్లీ స్లోప్స్ టువార్డ్స్ ఈస్టర్న్ వార్డ్స్ అనమాట. ఈ విధంగా ఈస్టర్న్ వార్డ్స్ స్లోప్గా వాలిందని మనం తెలుసుకోవాలి. ద మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ ఏంటంటారంటే పిట్యూటరీ గ్లాండ్ని ఈ విధంగా మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని పిలుస్తారు. నేపాల్ 70వ నేషనల్ డెమోక్రసీ డే అనేది 19 ఫిబ్రవరి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ ఎన్ని ఉన్నాయంటే లక్షద్వీప్లో 36 ఉన్నాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు రీసెంట్గా దమన్ అండ్ దియు మరియు దాద్రా నగర్ హవేలీ ఇవన్నీ ఏమైనాయంటే మిక్స్ అయిపోయాయి అనమాట. దాని తర్వాత దేన్ని క్యాపిటల్ చేయడం జరిగిందంటే దమన్ని. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ యొక్క యూనిట్ అడిగాడు, టెస్లా అని గుర్తుంచుకోండి. మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఎంతమంది ఉంటారంటే ఈ విధంగా 10 మంది ఉంటారనమాట. ఈ ఆర్టికల్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ షెల్ బి హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ అని చెప్పి, హిందీ ఖచ్చితంగా మనకు అఫీషియల్ లాంగ్వేజ్ ఉండాలి దేవనాగరి స్క్రిప్ట్ ప్రకారం. అంటే ఆర్టికల్ 343 అనేది మెన్షన్ చేస్తుంది. ఎవరిని ఈ విధంగా స్లేవ్ ఆఫ్ ద స్లేవ్ అంటే ఈ విధంగా అంటే బానిసలకు బానిస అని చెప్పి ఇల్తుష్మిష్ అంటే రజియా సుల్తాన్ వాళ్ళ నాన్నగారిని ఈ విధంగా పిలుస్తారనమాట. అదేవిధంగా చూసినట్లయితే బంగ్లాదేశ్లో మనము అషుగంజ్ అఖ్వారా అనే రోడ్ అనేది మనం చూడొచ్చు. బిట్వీన్ ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్యలో ఈ విధంగా అషుగంజ్ అండ్ అఖ్వారా అనే రోడ్డు మనం కనెక్ట్ అవుతుంది. ద టెంపుల్స్ ఆర్ వెల్ నోన్ ఫర్ దేర్ నగరా స్టైల్ సింబాలిజం అండ్ ఎరోటిక్ పిక్చర్స్ అండ్ స్కల్ప్చర్స్. అంటే మనకు తెలుసు ఖజురహో టెంపుల్ ఏదైతే ఉందో మధ్యప్రదేశ్లో చండేలా కింగ్స్ అనేది కట్టడం జరిగింది. వాళ్ళ యొక్క స్టైల్ అనేది ఎరోటిక్ అంటే కామం సంబంధించి అనమాట. స్కల్ప్చర్స్ సింబల్స్ అనేది చూడొచ్చు మనం అక్కడ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ గివెన్ ఇన్ ద ఆర్టికల్. ఏ ఆర్టికల్లో ఇచ్చారంటే ఆర్టికల్ 51A ఈ విధంగా ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్ మనం మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ అనేది వేరియస్ సోర్సెస్ నుంచి, వేరియస్ యూట్యూబ్ ఛానల్స్ నుంచి నేను మీకు కంపైల్ చేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎగ్జామ్ అనేది షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 2 గాట్ క్యాన్సిల్డ్ అనమాట. సో ఏవైతే క్వశ్చన్స్ 1 and 3 సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని కంపైల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.